హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జియో పాలిటిక్స్. నా పేరు మొహమ్మద్. ఇండియన్ గవర్నమెంట్ దగ్గర అనంతమైన పవర్స్ ఉన్నాయి. దాన్ని ఛాలెంజ్ చేస్తే, దుస్సాహసం చేస్తే ఒక హ్యూజ్ ప్రైస్ చెల్లించాల్సిందే. ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఒక కంపెనీ గురించి. రీసెంట్లీ ప్రతి మీడియాలో దాని పేరు వినిపిస్తుంది. అదే ఇండిగో. ఇండియాలో దాదాపు 2/3 డొమెస్టిక్ మార్కెట్ క్యాప్చర్ చేసిన అబ్సల్యూట్ మాన్స్టర్ కంపెనీ. ఈ ఇండిగో వల్ల దేశం మొత్తంలో డొమెస్టిక్ ఏవియేషన్ సెక్టార్ షేక్ అయిపోయింది. డిసెంబర్ 5 నుంచి మ్యాసివ్ లెవెల్లో ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి, గ్రౌండ్ అవుతున్నాయి, బే ఏరియాలో పార్క్ చేసి ఉన్నాయి. ఒక్క ఇండిగో వల్ల భారతదేశ ఏవియేషన్ సెక్టర్ మొత్తం క్రాష్ అయింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అన్ని ఎయిర్పోర్ట్స్లో థౌజండ్స్ ఆఫ్ ప్యాసింజర్స్ స్ట్రాండెడ్గా ఉండిపోయారు. ఫుడ్ అండ్ వాటర్ లేకుండా 12+ అవర్స్ లగేజ్ కోసం వెయిట్ చేయడం, ఫేర్స్ అప్ టు 6 times ఇంక్రీస్ అవ్వడం, ఎలాంటి సహాయం అందకపోవడం వల్ల ఎయిర్పోర్ట్స్లోనే ప్రొటెస్ట్ అండ్ టోటల్ కేయాస్ జరిగింది. దీనికి సంబంధించిన వీడియోస్ అన్ని సోషల్ మీడియాస్లో వైరల్ అవుతుంది. ఇండిగో ఇలా చేసిన తర్వాత గవర్నమెంట్ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ ఇండిగో కోరుకున్నట్టే కొత్త FDTL Phase 2 రూల్స్ని టెంపరీగా విత్డ్రా చేసేసింది. మీరందరూ FDTL రూల్స్ గురించి ఆల్రెడీ మీడియాలో వినే ఉంటారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇది ఇండియన్ గవర్నమెంట్కి ఒక హ్యూజ్ ఛాలెంజ్గా మారింది. ఆల్రెడీ ఇండిగో CEO పీటర్ ఎల్బర్స్ గురించి మీడియాలో హీ విల్ బీ సాక్డ్ అని న్యూస్ వస్తుంది. ఈ ఆర్టికల్ చూడండి. సెంటర్ ప్లానింగ్ బిగ్ ఇండిగో క్రాక్డౌన్, లైక్లీ టు సీక్ CEO పీటర్ ఎల్బర్స్ రిమూవల్. ఇండిగో, ఎయిర్ ఇండియా, ఆకాశా ఎయిర్, స్పైస్ జెట్, విస్తారా అండ్ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ఇవన్నీ ఇండియన్ ఏవియేషన్ సెక్టర్లో నడుస్తున్నాయి. కానీ ఒక్క ఇండిగోనే టోటల్ ఇండియాలో 65% మార్కెట్ని క్యాప్చర్ చేసి మోనోపలీగా బిజినెస్ ఆపరేట్ చేస్తుంది. ఈ 65% మార్కెట్ షేర్ని కట్ డౌన్ చేయాలి. ఇండిగో డజంట్ డిజర్వ్ టు హోల్డ్ 65% ఆఫ్ ఇండియాస్ మార్కెట్ అని సోషల్ మీడియాలో నడుస్తుంది. ఇంత రెక్లెస్ బిహేవియర్ చూపిస్తే ప్రైస్ చెల్లించాల్సిందే మీరు. కానీ ఇక్కడ కాన్స్పిరసీ యాంగిల్ కూడా అన్ఫోల్డ్ అవుతుంది. మీరు టైం లైన్ చూడండి. ఇండిగో క్యాన్సలేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి? పుతిన్ గారు ఇండియాలో ల్యాండ్ అయిన ఎగ్జాక్ట్ టైం నుంచి, అదే December 4. అండ్ December 5 క్యాన్సలేషన్స్ పీక్కి వెళ్ళాయి. PM మోదీ అండ్ పుతిన్ మధ్య మీటింగ్ జరిగే సమయంలో 1000 నుంచి 1600 ఫ్లైట్స్ క్యాన్సిల్ చేశారు. S-400, S-500 అండ్ Su-57కి సంబంధించిన డిఫెన్స్ డీల్స్ మీద డిస్కషన్స్ ఉండాల్సిన టైంలో ఇండియన్ మీడియాలో డొమెస్టిక్ ఫ్లైట్స్కి సంబంధించిన కేఓస్ మాత్రమే హెడ్లైన్గా మారింది. ఇక్కడ స్పాట్లైట్ స్టీల్ చేయడానికి ఎవరైనా ప్లాన్ చేశారా? ఈ ఆర్టికల్ చూడండి. పైలట్ క్లెయిమ్స్ దట్స్ నాట్ ఏ ర్యాండమ్ కేఓస్. ఇక్కడ ఇంకో కాన్స్పిరసీలో డీప్ స్టేట్ యాంగిల్ కూడా వస్తుంది. డీప్ స్టేట్ గురించి ఆల్రెడీ నేను బంగ్లాదేశ్ని మోదీ గారు చూసుకుంటారు అనే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. డీప్ స్టేట్ ఇలా ఒక రన్నింగ్ గవర్నమెంట్ని కొలాప్స్ చేస్తుంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనాని తొలగించడం అండ్ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఇదంతా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ప్రొవైడ్ చేస్తా, మీరు ఆ వీడియో చూడండి. సో 2022లో ఇండిగో జాయిన్ WEF అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సస్టైనబుల్ ఇనిషియేటివ్స్లో ఇండిగో యాక్టివ్గా ఉంది. ఇంటర్నేషనల్ లెవెల్లో ఆపరేట్ అయితే డీప్ స్టేట్ కనెక్షన్స్ లేకుండా ఏమీ జరగదు. సో పుతిన్ రావడం, ఇండియా అండ్ రష్యా మధ్య డిఫెన్స్ డీల్స్ జరగడం వల్ల డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయిందని కాన్స్పిరసీ నడుస్తుంది. ఇది నమ్మేలా అనిపించదు, కానీ మీరు ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. అదేంటంటే ఇండిగో వల్ల జరిగిన కేయాస్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ మీద ఆల్మోస్ట్ 0 డిస్రప్షన్ జరిగింది. ఇక్కడ చూడండి. ఇండిగో ఫ్లైయర్స్ ఆస్క్ వై ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఆపరేషన్స్ నాట్ హిట్. టర్కిష్ ఎయిర్లైన్స్తో కోడ్ షేరింగ్ అగ్రిమెంట్ ఉన్న రూట్స్ కూడా పర్ఫెక్ట్గా రన్ అయ్యాయి. కేవలం మన ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ మీదే మ్యాసివ్ ఇంపాక్ట్ పడింది. గవర్నమెంట్ మీద FDTL రూల్స్ విత్డ్రా చేయించే ప్రెషర్ పెట్టడానికి ఇది ఒక ప్లాన్ అండ్ ఇంజనీరింగ్ క్రైసిస్ అని ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇండిగోకి 65% మార్కెట్ షేర్ ఉంది కాబట్టి ఆ మోనోపలీ పవర్ని ఇలా అబ్యూస్ చేసిందని అలిగేషన్స్ వస్తున్నాయి. ఈ ఆర్టికల్ చూడండి. క్యాన్సలేషన్స్ వర్ నాట్ ర్యాండమ్, దే వర్ స్ట్రాటజిక్. డొమెస్టిక్ ఫ్లైట్స్ టుక్ ది మ్యాక్సిమం హిట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వర్ లార్జ్లీ ప్రొటెక్టెడ్. గవర్నమెంట్ పబ్లిక్ పడే ఇబ్బందులు చూసి షార్ట్ టర్మ్లో FDTL రూల్స్ని రిలాక్స్ చేసింది. ఫిబ్రవరి నుంచి మళ్ళీ సేమ్ రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తామంటుంది. కానీ ఈ నేషన్ వైడ్ డిస్రప్షన్ వల్ల ఇప్పుడు ఇండిగో మీద మ్యాసివ్ క్రాక్డౌన్ రాబోతుంది. CEOని తొలగించడం, ఇండిగో మీద హెవీ ఫైన్స్, మార్కెట్ షేర్ కట్ చేయడం, ఇండిగో అఫీషియల్స్ మీద DGCA ప్రోబ్ స్టార్ట్ చేయడం, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ టేబుల్. ఏవియేషన్ మినిస్టర్ రామ్ మోహన్ నాయుడు గారు FDTL రూల్స్ వల్ల మిగతా ఎయిర్లైన్స్కి ప్రాబ్లం లేదు, ఒక్క ఇండిగోకే ఎందుకు ప్రాబ్లం అని క్లియర్గా చెప్పారు. మీరు ఈ వీడియో చూడండి.
ये जिम्मेदारी तो ज़रूर इंडिगो की है, क्योंकि ये जो स्थिति हमें देखने को मिल रही है, ये सिर्फ इंडिगो एयरलाइंस में उनके अंदर के ऑपरेशंस में ही चल रही है। हमारे पास करीब 9 एयरलाइंस हैं, उसमें से बड़े तो एयर इंडिया भी है, एयर इंडिया एक्सप्रेस है, अकासा है, उस किसी में इस तरह की परिस्थिति नज़र नहीं आई। ఇండియన్ గవర్నమెంట్ పొటెన్షియల్ని ఛాలెంజ్ చేస్తే షార్ట్ టర్మ్లో గెలిచిన లాంగ్ టర్మ్లో హ్యూజ్ ప్రైస్ చెల్లించాల్సిందే. ఇండిగో ఇప్పుడు ఆ ప్రైస్ పే చేయబోతుంది. ఎందుకంటే పిఎంఓ డైరెక్ట్గా ఇండిగో సీఈఓని కాంటాక్ట్ చేసింది. ఇండిగో అఫీషియల్స్కి పిలిపించారు. ఇప్పుడు ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో అన్ప్రెసిడెంటెడ్ ట్రాక్ను రాబోతుంది. ఇక్కడ చూడండి, పిఎంఓ ఇన్ టచ్ విత్ సీఈఓ, మినిస్ట్రీ సమ్మన్స్ టాప్ అఫీషియల్స్. సో ఐ రిపీట్ అగైన్, ఇండియన్ ఏవియేషన్ హిస్టరీలో అన్ప్రెసిడెంటెడ్ క్రాక్డౌన్ రాబోతుంది. ఇండిగోకి ఇప్పుడు భయం మొదలైంది. బికాజ్ షేర్ మార్కెట్లో ఇండిగో ప్రైస్ మొత్తానికి క్రాష్ అయింది. మీరు ఇక్కడ చూడండి, ఇండిగో లూజెస్ $4.5 billion వాల్యూ యాజ్ ఇండియా సిగ్నల్ స్ట్రిక్ట్ యాక్షన్. అండ్ ఫైనల్లీ పార్లమెంట్లో కూడా ఇండిగోకి అగెయిన్స్ట్గా డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. All other airlines continue to operate smoothly across the country. At the same time, accountability will be ensured. DGCA has issued show cause notices to Indigo's senior leadership and commenced a detailed enforcement investigation. Depending on the outcome, strict and appropriate action as empowered under the aircraft rules and act will be taken. No airline, however large, will be permitted to cause such hardship to passengers through planning failures, non-compliance or non-adherence to statutory provisions. మరిన్ని జియో పొలిటికల్ అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్ జియో పాలిటిక్స్ బై మొహమ్మద్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. టిల్ దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.